హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో ఒంటి పూట బడులకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 16వ తారీఖు నుంచి హాఫ్ డే స్కూల్స్ అనేవి మొదలు కాబోతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ గమనించినట్లయితే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు కూడా తరగతులు నిర్వహించబడతాయి. ఆ తర్వాత విద్యార్థులకి ఎండిఎం మధ్యాహ్న భోజనం అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇకపోతే మరి ఎక్కడైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయో, అంటే మార్చి 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. కాబట్టి మార్చి 16 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించబడేటువంటి ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ లేనటువంటి మిగిలిన స్కూల్స్ అన్నీ కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే విద్యార్థులకి, ముఖ్యంగా 9th క్లాస్ విద్యార్థులకి ఫిబ్రవరి ఆఖరి వారం నుంచే వారందరికీ కూడా 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి మరి ఏప్రిల్ చివరి వరకు, అంటే ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా వాళ్ళకి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ కవర్ చేసే విధంగా షెడ్యూల్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. అంటే సెలవులకు ముందే విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకి, 9th క్లాస్ విద్యార్థులకి, అంటే 9th నుంచి 10thలోకి ప్రమోట్ కాబోయే విద్యార్థులకి ఏప్రిల్ నెలంతా కూడా వాళ్ళకి ఈ యొక్క 10th క్లాస్కి సంబంధించిన సిలబస్ వాళ్ళకి బోధించడం జరుగుద్ది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.